హాయ్ అండి, దిస్ ఈస్ దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేచర్ అండ్ సైన్స్ గార్డెన్ సెంటర్ అని చెప్పేసి ఒక పెద్ద కుండీల షాప్ అయితే చూపిస్తాను. ఇది కడియం హైవే మీద ఉంది. నేను పర్సనల్గా ఒక పాట్ తీసుకుందామని వచ్చేసరికి ఇక్కడ ఈ కుండీలన్నీ చాలా బాగా నచ్చాయి. ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో వెంటనే వీడియో తీసాను మీకు చూపించాలని. ముందుగా అయితే అనుకుని రాలేదు. ఒకసారి ఓవర్లుక్ వేయండి. రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇదిగోండి, లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో బుద్ధాస్ వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. ఈ బుద్ధా వాటర్ ఫౌంటైన్స్ అయితే ప్రైస్ వచ్చేసరికి సైజ్ అండ్ మెటీరియల్ అండ్ మోడల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్గా 11,000 అన్నారు. ఈ బ్యాక్ సైడే మీకు తులసి కోటలు కూడా కనిపిస్తున్నాయి. అవి సెరామిక్తో చేసినాయి అనమాట. ఇదిగోండి, హ్యాండ్లో ఉన్న బుద్ధ, ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ షాప్లో మనకి స్మాల్ సైజ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్స్లోని, సినిమా హాల్స్లో, రెస్టారెంట్స్లో పెట్టుకోవడానికి కావాల్సిన పెద్ద సైజ్ కుండీలు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈకో పాట్స్ అని కొన్ని అవైలబుల్గా ఉన్నాయండి. ఆ ఈకో పాట్స్ ఏంటంటే 40% వుడ్ అండ్ రిమైనింగ్ అంతా కూడా క్రాప్ వేస్ట్తో తయారు చేస్తారు. ఈ క్రాప్ వేస్ట్ ఏంటంటే రైస్ హస్క్, కాఫీ హస్క్ ఇలా ఉంటుంది కదా, సో వాటితో తయారు చేస్తారనమాట. మనము ఈ ప్లాస్టిక్ కుండీలు వాడతాం కదా, వాడినప్పుడు అవి కొన్నాళ్ళకి హీట్ ఎక్కినప్పుడు కొన్ని రకాల కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. సో అవి మనం పీల్చినప్పుడు మనకి కొంచెం ఒక బ్యాడ్ ఎఫెక్ట్ని అయితే ఇస్తాయి. సో ఇలాంటి ఈకో పాట్స్ యూస్ చేయడం వల్ల వాటి నుంచి మనం సేవ్ అవ్వచ్చు అనమాట. ఇదిగోండి, ఇదే ఈకో సిరీస్. అండ్ ప్రైస్ కూడా వాటికి వీటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. 10 to 20 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ నేను చెక్ చేశాను, ఆన్లైన్లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. వీళ్ళ దగ్గర కొంచెం బెటర్ అనిపించింది. అంటే ఆన్లైన్లో అన్నిసార్లు ఒకేలా ఉండదు కదా అండి. సో మనం కంపేర్ చేసి చూసుకోవాలి. ఇవి చూసారా, ఆర్టిఫిషియల్ స్టోన్స్ అనమాట. ఇవి డెకరేషన్ పర్పస్ వాడతాం. ఇవైతే నాకు అసలు ఈ షాప్లో హైలైట్ ఏంటంటే ఇవేనండి. డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఒకసారి ఎలా వర్క్ చేస్తాయో చూడండి. ఆ వెనకాల ఉన్న పాట్ కూడా సేమ్ ఇదే మోడల్ అనమాట. దీనికి ఒక రిమోట్ ఉంది. ఆ రిమోట్లో కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ బటన్ నొక్కితే ఆ కలర్ ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది అనమాట. నైట్ టైం చూడడానికైతే సూపర్గా ఉంటుంది. మన బాల్కనీ గార్డెన్లో అయినా, బయట ఎక్కడైనా గార్డెన్స్లో అయినా కూడా చాలా బాగుంటుంది ఇది. నేను మీకు ఒకసారి రిమోట్ కూడా చూపిస్తాను చూద్దరుగాను. అది వెయిట్ కూడా అండి, అసలు ఏ వెయిట్, లైట్ వెయిట్ అనమాట. ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు మనం. మెటీరియల్ ప్లాస్టిక్ అన్నారు. రిమోట్ ఇదిగోండి, చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఏ కలర్ మీద ప్రెస్ చేస్తే ఆ కలర్ లైట్ వెలుగుతుంది. ఇంకా ఇక్కడ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉన్నాయి, రూమ్ స్ప్రేస్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి. ఇది చూడండి, పడుకున్న ఫ్రాగ్, స్లీపింగ్ ఫ్రాగ్. ఇది ఉయ్యాలూగుతున్న ఫ్రాగ్. ఇవి మన బాల్కనీ గార్డెన్లోకి చాలా బాగుంటాయండి. క్యారెట్ మీద కూర్చున్న ర్యాబిట్. 1500 అని చెప్పారు ప్రైస్. అదే అండి చెప్పాను కదా, మోడల్ మీద, సైజ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇవి వాటర్ వేసుకోవడానికండి, వాటరింగ్ క్యాన్స్. ఇవి ఇండోర్ ప్లాంట్స్కి సూట్ అవుతాయండి. ఇవైతే సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ అనమాట. మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటి పాట్స్ మనకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. కొంచెం వాటర్ వేసి వదిలేస్తే కనీసం 3-4 డేస్ అన్నా అవి సర్వైవ్ అయిపోతాయి. ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి నార్మల్ పాట్ అనమాట, అది 80 రూపీస్. ఆ బ్లాక్ వన్ వచ్చేసరికి ఈకో టైప్ పాట్ అనమాట, అది 90-95, డిపెండ్స్ ఆన్ సైజ్ అనమాట. ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో. సక్యులెంట్ ప్లాంట్కి అయితే చాలా బాగుంటాయండి. అసలు ఇలాంటి వాటిల్లో ప్లాంట్స్ వేసి ఇంట్లో పెట్టుకుంటే అసలు ఎంత అందం వస్తుంది. హెల్త్కి హెల్త్, అందానికి అందం. ఈ గోల్డ్ కలర్ పాట్స్ చూసారా, ఇవి మన ఇంటీరియర్ ఏ కలర్ అయినా సరే ఈజీగా సూట్ అయిపోతాయి. ఈ పాట్స్ సెట్ ఆఫ్ 3 అండి. అవి 3000 అన్నారు. సింగిల్ పాట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్కి చాలా బాగుంటాయండి. అండ్ అవి బాన్సాయి ప్లాంట్స్ వేసుకోవడానికి బాగుంటాయి. ఇక్కడ గార్డెనింగ్లో డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన టాయ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి.
ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అండ్ ఫైబర్ పాట్స్. ఇవి గార్డెనింగ్ టూల్స్ అండి. ఇది షవర్ టైప్ అనమాట. అంటే మనం వాటరింగ్ చేసినప్పుడు పైపుకి దాన్ని ఫిక్స్ చేసేసుకుంటే మొక్కలకి పైన షవర్ లాగా యూస్ చేసుకోవచ్చు. టాయ్స్ అక్కడ ఉన్నాయి. మనం ప్లాంట్ని బట్టి పాట్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవి సక్యులెంట్స్కి బాగా యూజ్ అవుతాయి. నాకు ఈ ఫుట్బాల్ టైప్ పాట్స్ చాలా బాగా నచ్చాయి అసలు. ఇక్కడ దొరకని పాట్ అంటూ దొరకని వెరైటీ అంటూ లేదండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఏమైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మాస్కులు అండి, గార్డెన్లో డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకోవడానికి. ఇవి పెద్ద పెద్ద వాటర్ ఫౌంటైన్స్ అనమాట. మనం పార్క్స్లోని, సినిమా హాల్స్లో అలా చూస్తూ ఉంటాం కదా, రెస్టారెంట్స్లో అవి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.